పౌలు మాత్రం మరి సౌలు జీవితం ఉన్నప్పుడు ఆయనలో ఏం లేదంటే, ఇప్పుడు సౌలు పౌలు ఒకటేనా? ఎంతమంది సౌలు పౌలు ఒకటేనా చేస్తుందండి? సౌలు పౌలు ఒకడే, కానీ సౌలుగా ఉన్నప్పుడు ఆయనలో పౌలు జీవితం లేదు. హల్లెలూయా. పౌలుగా ఉన్నప్పుడు ఆయనలో సౌలు జీవితం లేదు అన్నమాట. హల్లెలూయా. సో ఇక్కడ తల్లి గర్భంలో పడి ఉన్నప్పటి నుండే దేవుడు నన్ను ప్రత్యేకపరచాడు. అందరం చెప్దామా? తల్లి గర్భం నుండి ఆ దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. తల్లి గర్భం నుండి ఆ దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. హల్లెలూయా. పౌలుకే కాదు, క్రైస్తవులు అందరికీ రక్షించమన్న వారందరికీ కూడా వర్తిస్తారు అన్నమాట. హల్లెలూయా. మరి సౌలుగా ఉన్నప్పుడు ఆయన యేసయ్యని మాత్రం అంగీకరించలేదు, పౌలుగా అయినప్పుడే ఆయన యేసయ్యని అంగీకరించాడు అన్నమాట. హల్లెలూయా. సో మనం కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరు ఇక్కడ చాలా మంది మరి యేసయ్యని అంగీకరించలేదు, కానీ ఎప్పుడైతే యేసయ్యని అంగీకరించామో మన పేరు మనదంతా కూడా మారిపోయింది అన్నమాట. హల్లెలూయా. మనం నశించే జీవితం నుండి నిత్య జీవంలోకి ప్రవేశించున్నాం. హల్లెలూయా. సో ఈ మాట మనందరికీ వర్తిస్తుంది. ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇక్కడ ఉన్న మనందరినీ దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. ప్రత్యేకపరుచుకున్నాడు గనకనే మనం రక్షణ ఆనందంలోకి వచ్చాం, రక్షణలోకి వచ్చాం, నిత్య జీవంలోకి వచ్చాం, దేవుడి రాజ్యంలోకి ప్రవేశించున్నాం. హల్లెలూయా. సో అదే మాటలో ఇంకో నెక్స్ట్ భాగం చూద్దామా? తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. హల్లెలూయా. అంటే మొదటిగా ఏమైందంటే ఇక్కడ ఉన్న మనందరం తల్లి గర్భంలో పడినప్పుడే మనందరినీ ప్రత్యేకపరుచుకున్నాడు అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన కృప చేత మనందరినీ ఆయన రాజ్యంలోకి పిలిచున్నాడు అనమాట. హల్లెలూయా. సో రోమా 8లో రాయబడిన మాట, ఎవరిని ఎరిగినో వారిని పిలిచున్నాడు, ఎవరిని పిలిచున్నారో అతన్ని వారిని నీతిమంతులుగా చేశాడు, ఎవరిని నీతిమంతులుగా చేశారో వారిని మహిమపరచడం ఉందన్నమాట. హల్లెలూయా. అది మనకి పిలిచాడు అని లేదు, కానీ ఆయన కృప చేత నన్ను పిలిచాడు అని ఉందన్నమాట. హల్లెలూయా. సో మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ఆయన కృపలో నుండే పిలువబడిన వారిగా ఉన్నాం. హల్లెలూయా. అందుకే కీర్తన 22లో ఒక మాట ఏమంటుందంటే, నిన్ను గర్భంలో ఉన్నప్పుడే నీవు నాకు దేవుడై ఉన్నావు అని అంటాడు అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడు భూమి మీదకి వచ్చి క్రైస్తవుడైనప్పుడు కాదు, నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీవు నాకు దేవుడై ఉన్నావు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. సో ఇప్పుడు మనకి తెలిసినా తెలియపోయినా మనని, అందుకే 139 కీర్తనలో నన్ను నిర్మించిన విధానం చూస్తే నాకు భయమును వణుకును పడుతుందని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. అలాగే మనం పిండంగా ఉన్నప్పుడు ఏ రూపం లేనప్పుడే నీవు నన్ను చూసి ఉన్నావు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. మనందరినీ నిర్మించినది ఆయనే, నిర్మించక ముందు గర్భంలో పడవేసింది ఆయనే అన్నమాట. సో స్పష్టమైనది ఏంటంటే ఈ మాట మర్చిపోద్దు, మన తల్లి గర్భంలో, ఇంకా చెప్పాలంటే భూమి పునాది వేయకముందే, కానీ అది మళ్ళీ డిస్కనెక్ట్ అవుతాం కాబట్టి తల్లి గర్భంలో పడి ఉన్నప్పుడే మనందరినీ దేవుడు ప్రత్యేకపరిచాడు. అలాగే ఇంకో భాగం ఏంటంటే ఆయన కృప చేత మనల్ని పిలుచున్నాడు అన్నమాట. హల్లెలూయా. అందుకే ఇందాక మనం స్తుతులు తెలియజేసినప్పుడు ఆ యెహోవా కృప నిరంతరం ఉండును అన్నమాట. హల్లెలూయా. ఉందా లేదా? ఉంది. అంతేనా? అంతే. ఇందాక అడిగినట్టే అన్ని సార్లు ఉందా? కొంతసార్లు అప్పుడప్పుడు అన్ని సార్లు ఊరు దాటగానే కృప వెళ్ళిపోతాయి. అన్ని సార్లు ఉంది. అంతేనా? అంతే. బైక్ నుండి పడినప్పుడు ఉంది. ఇప్పుడు థామస్ పడ్డాడు కదా, థామస్ పడినప్పుడు కృప ఉందా పోయిందా? ఉంది. హల్లెలూయా. ఒక్కసారి ఆయన కృపతో మనల్ని నడిపించాడంటే అది మనం అనుకుంటే తప్పితే ఆయన కృప ఎన్నడూ వదలగలదా? హల్లెలూయా. అందుకే సాతాన్ని లూసిఫర్ చేసిన దేవుడే కదా, లూసిఫర్ చేసిన దేవుడే కదా. లూసిఫర్ సాతాన్ అయ్యాడు, సాతాన్ అయినంత మాత్రం వాడి ప్రభావం లేకుండా ఉందా? ఉంది. ఇప్పుడు సాతాన్ ఉన్నాడా, లూసిఫర్ ఉన్నాడా? సాతాన్. స్కిట్లో కాదు, లూసిఫర్ ఉన్నాడా, సాతాన్ ఉన్నాడు? సాతాన్. ఎంతమంది లూసిఫర్ అని వాడు చేయలేదు? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు లూసిఫర్ లేడు కానీ సాతానే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సౌలు ఒకసారి పౌలు అయిపోయాక పౌలు మరలా సౌలు అవ్వాల, అది మనకిచ్చిన ధన్యత, అదే కృప. హల్లెలూయా. ట్రాఫిక్ ఏంటంటే
ఇక్కడ లూసిఫర్ సాతానాడు కానీ సాతాను లూసిఫర్ ఎప్పటికీ అవ్వలేడు అనమాట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మనకుంది పాపి నుండి నీతిమంతులుగా మనం అయ్యాం. హల్లెలూయా. కానీ అక్కడ అపమార్గం మాత్రం ఒకసారి ఎందుకనంటే అది ఆత్మీయ లోకం గనక. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి ఒకటి జరిగిందంటే ఇంకా అంతే అనమాట. అందుకే వెలుగు కలుగును గాక అని అంటే ఏ చీకటి ఇంకా అడ్డం ఉండదు. వెలుగు కలుగును గాక అంటే వెలుగే ఉంటుంది అనమాట. సో మనం కూడా ఈ మాటలు మనుషుల మాటలుగా కాదు కానీ ఆ పరిశుద్ధాత్మ మాటలే కనుక అదే రీతిగా మనం తీసుకోవాలన్నమాట. మొదటి ఏంటంటే మనందరం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనకి ప్రత్యేకపరుస్తున్నాడు. సెకండ్ ఏంటంటే ఆయన కృప చేత మనని పిలుచుకున్నాడు అనమాట. ఫైనల్ గా అదే అధ్యాయంలో చివరిగా చూద్దామా. నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని 24 లాస్ట్ మునుపు మనలను 23 మునుపు మనలను హింసపెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయించు వచ్చిన మటుమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా. ఇక్కడ పౌలు గురించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంత మునుపు మనలను హింస పెట్టిన వాడు తను పూర్వమందు పాడు చేయించు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడు అనే సంగతి మాత్రమే విని. హల్లెలూయా. అంటే ఇక్కడ సౌలు పౌలైన తర్వాత ఏం తెలియజేస్తున్నారంటే ఈ వ్యక్తి ముందు మనని హింసించాడు. హల్లెలూయా హల్లెలూయా. సౌలులో ఉన్నప్పుడు ఎవరిని సౌలు హింసించాడండి? దేవుని ప్రజల్ని. సౌలుకి దేవుడు లేడా? ఉన్నాడు. మీకు తెలుసా సౌలు పౌలు ఆరాధించిన ఒక దేవుడిని? హల్లెలూయా. తెలుసా లేదా? ఎంతమంది తెలుసు సౌలు పౌలు ఆరాధించే తండ్రి అయిన దేవుడు ఒక్కడే? ఎంతమంది ఒక్కడే అనౌన్స్ చేసలేదు కానీ కాదా? హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ అన్నమాట. ఇజ్రాయెల్కి మనకు సంబంధం ఉందా లేదా? ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ఇజ్రాయెల్ పుట్టాడా? అన్న బలు ఇశ్రాయేల్. హల్లెలూయా. హల్లెలూయా. ఇజ్రాయెల్కి మనకి సంబంధం ఉందా?